యూపీఎస్సీ 2023 568th ర్యాంక్ హోల్డర్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన సక్సెస్ జర్నీ ఏంటి, అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, హవ్ యూ? నమస్తే అండి. ఐఎమ్ గుడ్. చాలా బాగున్నా అండి. మీరు బాగున్నారా? రైట్ అండి. సో 568 ర్యాంక్ వచ్చింది అండ్ అంతకుముందు ప్రీవియస్ అటెంప్ట్స్ ఎన్ని ఉండే సార్? ఇది నా లాస్ట్ అటెంప్ట్ అండి. 6th అటెంప్ట్. ఫైనల్ అటెంప్ట్లో నాకు 568 ర్యాంక్ రావడం జరిగింది. అంతకుముందు 4th అటెంప్ట్లో నేను పోస్టల్ సర్వీస్ ఐపీఓఎస్ అయ్యానండి. సో ఒక 6 అటెంప్ట్స్ అరౌండ్ 8 ఇయర్స్ జర్నీ అండి ఇది. 8 ఇయర్స్ అంటే వెరీ లాంగ్ పీరియడ్ కదా సార్. సో అంత కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయగలిగారు మీరు? కన్సిస్టెన్సీ అంటే ఫస్ట్ నో హౌ ఉండాలండి. అంటే ఎందుకు చేస్తున్నామన్న క్లారిటీ ఉన్నప్పుడు అది చాలా ఈజీ అవుతుంది. అంటే ఫ్రెడరిక్ నీట్సే అని ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. సో ఆయన ఏం చెప్తారంటే హీ హూ హ్యాస్ ఏ వై కెన్ డూ ఇట్ ఎనీ హౌ అంటాడు అనమాట. నాకు ఆ వై అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండే. సో ఎందుకు చేస్తున్నామన్న క్లారిటీ ఉంది కాబట్టి నేను ఎట్లో గట్లా ఈ 8 సంవత్సరాలు ఈదుతూ వచ్చేస్తాను అనమాట. అట్లా. సో వాట్ ఈస్ దట్ వై? వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, సో ఆ వై అన్నది దాన్ని ఎతకడానికి కూడా నాకు చాలా టైం పట్టిందండి. అంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో అంటే చిన్నప్పటి నుంచే నేను చేసుకుంటూ వద్దాము, ఇది సివిల్స్ చేద్దాము అని చెప్పేసి ఉండే, కానీ ఎందుకు చేద్దాం అన్నది అసలు నాకు క్లారిటీ లేకపోతుండే. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ అటెంప్ట్లో స్టార్ట్ చేశానో అప్పుడు ఒకసారి కూర్చొని రాసుకున్నాను, ఏంటి నాకు అసలు నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను ఇది అని చెప్పేసి. సో అప్పుడు నేను 15 అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఐ రిమెంబర్ 15 రీజన్స్ రాశాను. చాలా సిల్లీ రీజన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ని హ్యాపీ చేయాలి, ఆర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 మందికి సహాయపడాలి. ఇట్లా నేను 15 ఎగ్జాక్ట్లీ 15 రీజన్స్ రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఒక్కొక్క రీజన్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండే అనమాట. మా పేరెంట్స్ దీనివల్లే హ్యాపీ, అంటే నేను ఐఏఎస్ అయితేనే హ్యాపీగా ఫీల్ అవుతారా, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేస్ ఉన్నాయి కదా, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 మందికి సహాయపడాలంటే నేను ఎన్జిఓ పెట్టుకోవచ్చు. ఇట్లా నేను ప్రతి ఆ 15 రాసుకున్నవన్నిటి దగ్గరికి వెళ్తే నాకు సివిల్ సర్వీసెస్ తప్పిస్తే వేరేది ఏం చేసినా కానీ నేను ఈ 15 సాధించవచ్చు అనుకుంటుండే అనమాట. దెన్ అసలు మరి నేను ఎందుకు చేస్తున్నాను అని మళ్ళీ నేను ప్రశ్నించుకున్నప్పుడు ఓకే, ఒకసారి వీటన్నిటికి ఒక బాక్స్ వేస్తా. ఈ బాక్స్ వేసి ఈ 15 రీజన్స్ నాకు ఒక కాంబోలాగా ఎవరైనా ఇస్తున్నారు అని అంటే నాకు వేరే ఆన్సర్ కనిపించాల. నాకు ఇంకా సివిల్ సర్వీసెస్తో ఒక్కటే అని చెప్పేసి నాకు అనిపించినప్పుడు అరే ఇది కదా మన కాలింగ్ అని చెప్పేసి నాకు ఆ క్లారిటీ వచ్చిందనమాట ఆ రోజు. సో నాకు ఇంకా వేరే విండోస్ అన్నీ క్లోజ్ అయిపోయి దీంట్లోకి వచ్చాను అనమాట. పర్ఫెక్ట్ సార్. సో ఆ సెల్ఫ్ అనాలిసిస్ ఉంటే మీకు హెల్ప్ అవుతుంది అంటారు. బట్ మీరు చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక మీరు ఆ పని చేశారు, ఎందుకు చేయాలి అని చెప్పి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎందుకు చేయాలని ముందే అనుకుంటారు అండ్ కొంతమందికి క్లూలెస్గా స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు అలాంటి ఆస్పిరెంట్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్పాలి? అవునండి. అంటే నా విషయంలో కూడా నేను అరౌండ్ 8th క్లాస్ నుంచి అనుకున్నా అండి ఇట్లా. అంటే సివిల్స్కి నేను ఫస్ట్ ఐఐటి చేయాలి, అది కూడా ఢిల్లీలో చేయాలి, ఎందుకంటే అక్కడ మనకి కోచింగ్ అట్మాస్ఫియర్ కానీ ఎక్స్పోజర్ కానీ ఇదంతా దొరికిద్ది ఇట్లా అని చెప్పేసి. బట్ అగైన్ అంటే ఉంటుంది లోపల. ఇప్పుడు మనం మామూలుగా అందరం కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంటాం ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళ ఫొటోస్ చూసి వీడియోస్ చూసి అవుదామని చెప్పేసి, ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. నా విషయంలో కూడా నాకు ఐ హ్యాడ్ ద రీజన్స్, బట్ అది అంత స్ట్రాంగ్గా ఉండకపోతుండే. సో ఎప్పుడైనా కానీ అంటే దిగిన తర్వాత లోతు తెలుస్తాయి కదా. సో నేను దిగంగానే అరే ఇది ఇంత లోతుంది అని చెప్పేసి మనకి క్లారిటీ రాగానే దెన్ ఓకే, ఇప్పుడు ఇది నేను ఈదాలంటే ఐ హ్యావ్ టు హ్యావ్ ఏ బిగ్ రీజన్, అదర్వైజ్ నేను కొట్టుకొని పోతా ఈ అలలోనో ఎక్కడో అని చెప్పేసి. సో అప్పుడు నేను రాసుకోవాల్సి వచ్చింది. ఎవరికైనా కానీ ఒకసారి దిగిన తర్వాతే వాళ్ళకి ఆ క్లారిటీ అనేది ఇంకా వాళ్ళకి క్లియర్గా అయిపోతుంది అనమాట. అప్పటిదాకా కొద్దిగా అన్క్లియర్గానే ఓకే చేసేద్దాము పొడిచేద్దాము ఇట్లా ఉంటాం అనమాట. అట్లా. సో 8 ఇయర్స్ పాటు జర్నీ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంటేనో మీరు ఇది చేయగలుగుతారు కదా. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? రైట్ అండి. మా నాన్న ప్రభాకర్ రావు గారండి, తను ఫార్మర్ అండి. మా మమ్మీ జయలక్ష్మి గారు, తను కూడా ఫార్మింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హోమ్ మేకర్. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ డాడీ ఆలోచన విధానం, మనం కూడా పల్లెటూరు నుంచి, మా నాన్న వ్యవసాయం చేసేవాడు, పల్లెటూరు వరంగల్ జిల్లా మాది, అనంతరం గ్రామం, గీసుకొండ మండలం. సో మనం పెద్ద ఆలోచనలు మనము ఫస్ట్ అబ్దుల్ కలాం గారు అంటారు కదా. సో పెద్ద డ్రీమ్స్ మనకు ఉండాలి అని చెప్పేసి ఆ పెద్ద డ్రీమ్స్ అనేవి ఆయన ద్వారా నాకు వచ్చాయి అన్నమాట. సో ఇన్ ద ప్రాసెస్ నాకు మా చెల్లి నాకంటే 1 ఇయర్ చిన్నదే, బట్ తను ఒకవైపు నుంచి సంపాదించుకుంటూ అన్నయ్య నీకు లేట్ అవుతుంది, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, బట్ ఏం కాదు, నీకు ఎక్కడో చిన్న లోపాలు జరగడం వల్ల మనకు కలిసి రావట్లేదే కానీ నువ్వు చేయలేక కాదు, ఆరు నీలో లేక కాదు. సో నేను నీకు సపోర్ట్ చేస్తూ ఉంటా,
ఫైనాన్షియల్గా, అండ్ ఆల్సో ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ. నేను ఫ్యామిలీని కూడా హ్యాపీగా చూసుకుంటా ఉంటాను. నువ్వు అసలు వీటి గురించి ఏం ఆలోచించకు, మనకి ఇది ఒకటి కావాలి. సో ప్రతి ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి పేరెంట్స్ కాస్త అన్సెటిల్ అవుతున్నా కానీ చెల్లె నాకు ఒక అక్కలాగా తను ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తూ వచ్చిందనమాట. అట్లా ఎల్డర్ సిబ్లింగ్ అంటే జనరలీ సపోర్ట్ చేస్తారు, బట్ చెల్లి చేయడం ఈజ్ అ వెరీ గ్రేట్ థింగ్. అంటే తను కూడా జాబ్ చేస్తూ. సో చెల్లి గురించి ఇంకేం చెప్తారు మీరు? ఆ, నేను ఎంత చెప్పినా తక్కువే అండి తన గురించి, వెరీ హానెస్ట్లీ. ఎందుకంటే ఆ, తను అంటే మొన్న కూడా ఎవరో అడుగుతున్నారు మీ అమ్మ లాగా చేసిందా అంటే ఐ కుడ్ హ్యావ్ టు అగ్రీ అపాన్ ఇట్. ఇప్పటికీ నన్ను ఒక చిన్న పిల్లోలానే చూస్తుంది తను. సో తన సపోర్ట్ లేకుండా మాత్రం ఐ వుడ్ సే, అంటే నాన్న ఐడియాస్ ఇచ్చారు, బట్ ఆ సపోర్ట్ ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ తనని నేను ఎప్పుడైనా కౌంట్ చేయగలుగుతాను అనమాట. అంటే మాది చాలా చిన్న ఇల్లు ఉండేదన్నమాట. అక్కడ నుంచి తను జాబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ, ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటూ తను ఒక పెద్ద ఇల్లు కూడా కట్టించగలిగింది. సో అంటే తనకి ఏం చెప్పినా తక్కువే అండి ఆ అమ్మాయికి. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ షీ ఈస్ మై సిస్టర్. సో నైస్. సో మీ ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు ఇప్పుడు అనుకున్న పాత్లో ఉన్నారు అండ్ మీ గోల్ రీచ్ అయ్యారు. సో ఇప్పుడు మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇప్పుడు ఇంకా సర్వీస్ అలొకేషన్ రాలేదండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐదర్ ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్. సో నాకు వరకు మాత్రం నేను ఎప్పుడూ ఒకటే ఆలోచించుకుంటూ ఉండేవాడినండి. అప్పుడు 15 రీజన్స్ అని చెప్పాను కదా. సో అరౌండ్ ఇప్పుడు నాకు 28 ఇయర్స్ అండి. సో ప్రాబ్లీ నేను ఇంకా 32 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ నాకు ఉంటుంది. సో ఎప్పుడు నేను నాకు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. 30 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్, 365 డేస్, 30 into 365 చేస్తే అరౌండ్ 10,000 డేస్ వస్తాయి అరౌండ్, ఇంకా కొద్దిగా అటు ఇటుగా. సో 10,000 ఫ్యామిలీస్ని అట్లీస్ట్ నేను టచ్ చేయగలగాలి నా వర్క్తోని ఏదో రకంగా. అది బీట్ త్రూ మై వర్క్, త్రూ మై అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఆర్ నా పాలసీ ఫ్రేమ్వర్క్లో నేను పాలు పంచుకొని సమ్హౌ ఐ హ్యావ్ టు టచ్ అండ్ చేంజ్ ద ఫేస్ వాల్యూస్ ఆఫ్ దిస్ 10,000 పీపుల్ అన్నది, 10,000 ఫ్యామిలీస్ అన్నది నా ఎప్పుడు ఎయిమ్ అండి. సో దాంతోపాటు నా పర్వ్యూలో ఏదైతే పనులు వస్తాయో వాటిని డిలిజెంట్గా, డిసిప్లిన్డ్గా టు ద పాయింట్ చేయాలన్నది. సో దిస్ ఈస్ మై అవుట్లుక్ టువర్డ్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ద సర్వీస్. అట్లాంటి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అమ్మా.